అన్నట్టు మన ముచ్చట్లల్లా రోజు కాకున్నా దినం తప్పి దినమన్న దొంగలు వస్తారు కదా నొల్ల. ఇక నేను ఇలా ఏమనుకున్నంటే ఇక దొంగల గురించి చెప్పద్దు, నాకే చెప్పి చెప్పి బోరు కొడుతుందని గిట్లా అనుకున్న గంతే. 2-3 జాగలల్లా దొంగతనాలైనా వాటి తెరువుకు మాత్రం నేను పోలే. కానీ సిరిసిల్ల జిల్లాలో జరిగిన దొంగతనం చూసినాక ఇక చెప్పక తప్పుతలేదు. అన్నట్టు వాళ్ళు మొగ దొంగలు కాదు, దొంగక్కలు. చూడండి మరి వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా మొగోళ్ళను మించిపోయిర్రా, వాళ్ళకంటే మంచిగా దొంగతనం చేసిరా, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంది, ఏమంటా అవార్డులు గిట్లా ఇవ్వచ్చునా? అరుచుకుందాం రారి. అసలు మన ధూమ్ధామ్ ముచ్చట్లల్లో ఎంతసేపు మొగ దొంగల గురించే చూపిస్తున్నాం కదా, అందుకే కావచ్చు కొందరు ఆడక్కలు బాగా ఫీల్ అయినట్టున్నది. మేమెందుకు ధూమ్ధాంలో పడద్దు, మమ్మల్ని ఎందుకు చూపించరని అనుకున్నారో ఏం పాడో అగో రంగంలకు దిగనే దిగిర్రు. అయితే మన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ కొత్త బస్టాండ్లనోళ్ళ లిప్సికా సారీ సెంటర్ అని దుకాణం ఉన్నది. జర ఫేమస్ అయినట్ట. అంతల్నే ఓ 4-5 అక్కలచ్చిరు. అక్క మీ దుకాణంలో చీరలు మంచిగా ఉన్నాయట కదా, కొంటాం, మంచి చీరలు చూయించు, రేట్ ఎక్కువైనా మంచిదే, మోమాట మాకేం లేదనుకుంటా చీరలు చూసే పని పెట్టుకున్నారు. ఇక దుకాణం నడిపే అక్క కూడా అబ్బా ఇలా మంచి బేరమే దాకింది, గిరాక్ బగ్గైతుంది అని సంబరపడ్డరు. ఇక ఇంకో దిక్కేమో ఈ అక్కల షాపింగు ఈ గొడుచులు లేదు ఆ గడుచులు లేదు. ఎందుకు కొడతలేదంటారా? మంచిగా జుడురిగా ఒక అక్కనేమో చీరలు చూసినట్టు చేస్తుంది. ఇగో ఈడ ఇంకో అక్కున్నది, ఆమెనేమో చీర మడత పెట్టి దాచి పెడుతుంది. ఈమె కళా పోషణ కడుమూలకు కనబడకుండా ఇంకో దొంగక్క అడ్డం నిలబడ్డది. అసలు వీళ్ళ దాంట్లో వీళ్లకు ఏమన్నా ఐకమత్యమా, ఏమన్నా ప్లానింగా, ఏమన్నా ముందు చూపా కదా? ఇట్లా చీరలు చూసిరు, తువాలలు చూసిరు, గంట సేపటిదాకా తీసుకున్నట్టే చేసిరు. కానీ లాస్ట్కు మాత్రం మా వాళ్ళు మెచ్చుతలేరక్క మళ్ళత్తమనుకుంటా ఆడికెళ్ళిపోయిరు. ఇక ఈ దుకాణం సేటుకు అప్పుడే ఎడమ కన్నా అదిలినట్టయింది. ఇదేం కథరో, గంట సేపటిదాకా ఇది చూసి అది చూసి ఇటు తిరిగి అటు తిరిగి ఆఖరికత్తే కమస్కమ్ ఒక దస్తి అనగోనలేదు, నా దుకాణంలో గంత ఘోరమైన మాలున్నదా అని సీసీ కెమెరా చూసిండు. అండ్ల ఈళ్ళ ఈ దొంగక్కల చోరకలంతా బయటపడ్డది. ఈ అన్నకు కరెంటు షాటు కొట్టినట్టయింది. అంతేనా అనే పెద్దన్న? మా షాప్లోకి బట్టలు కొంటామని చెప్పి ఫస్ట్ ఒక 2, తర్వాత ఒక 3-5 ఆడోళ్ళు రావడం జరిగింది. నేను పని మీద బయటకు వెళ్ళడం జరిగింది. అప్పుడే మా అమ్మ మా అక్క ఇద్దరు, మా అమ్మని మా అక్కకి ఇద్దరిని తువ్వాలలు జాకెట్లు కావాలని చెప్పి ఇక్కడే కౌంటర్ దగ్గర ఆపేసి ఒక 3-4 ఆడోళ్ళు లోపలికి వెళ్ళి అక్కడ మా చీరలు చూస్తామని చూసుకుంటూ ఒకరి తర్వాత ఒకరు దొంగతనం చేయడం జరిగింది. అట్టి చీరలు వాళ్ళు చీరలు కాబట్టి లోపల పెట్టుకోవడం జరిగింది. అట్టి వాళ్ళు పెట్టుకోవడాన్ని మా వాళ్ళు వాటి రేటు తెలియక నాకు సీసీ కెమెరా ముందుకు తీసుకొచ్చి ఈ చీర ఎంత అని వేరే చీరను అడగడం వల్ల నేను సీసీ కెమెరాను వాళ్ళు చూసి వెంటనే వాళ్ళు సీసీ కెమెరా ఉందనుకొని బయలుదేరడం జరిగింది. నేను వీళ్ళు కొనకుండా వెళ్ళిపోతున్నారు అని చెప్పి నా యొక్క సీసీ కెమెరాని ప్లేబ్యాక్ చేసి చూడగా వాళ్ళు దొంగతనం చేసినట్టుగా నాకు వీడియోలో రికార్డ్ అయింది. అదన్నట్టు ముచ్చట. అసలైతే ఈ దొంగక్కలు గిన్నెగానం చీరలు మంచిగానే కొట్టేసిరు కానీ లాస్ట్కు లాజిక్ మర్చిపోయారు. దొంగతనానికి వచ్చి గంటసేపు షాపింగ్ చేసి ఏదో ఒకటి కొనుక్కొని పోతే అయిపోవు, ఎవ్వరికి అనుమానం రాకపోవు. కానీ వీళ్ళు మాత్రం ఏం కొనకుండా మీ చీరలు నచ్చలే, తువాలలు నచ్చలే అనుకుంటా పోయిర్రు. ఇక అనుమానం రమ్మంటే రాదా? గట్ల బయటపడ్డదన్నట్టు ఈ దొంగక్కల అస్సలు బండారం.